హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము గ్రామవార్డు సచివాలయాలకు సంబంధించి థర్డ్ నోటిఫికేషన్ విషయం గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మరి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో 5160 ఖాళీల భర్తీకి గాను సీఎం ఆదేశాలు జారీ చేశారంటూ మరి మార్నింగ్ అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి. అదొక చిన్న క్లిప్తో అయితే చేశానండి. చాలామంది కూడా ఇట్స్ అ ఫేక్ అన్నారు. అది ఫేక్, ఇలాంటి ఫేక్ వీడియోస్ పెట్టొద్దు అని చెప్తున్నారు. మరొకసారి ఎవరైతే ఆ కామెంట్స్ పెట్టారో వారి కోసమే అయితే ఈ వీడియో అయితే చేస్తున్నారండి. మరీ చెప్తున్నాను, మన ఛానల్లో 100% జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? ఓన్లీ ఈ అప్డేట్సే కాదండి, మన ఛానల్లో చాలా క్లాసెస్ ఉంటాయి. ఇప్పటి వరకు 6 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన దాంట్లో. ఇప్పటి వరకు సచివాలయంలో కావచ్చు, ఇంకా తెలంగాణ వాళ్ళకి కావచ్చు, చాలామందికి జాబ్స్ కూడా రావడం అయితే జరిగింది మనం చేసినటువంటి క్లాసెస్ వల్ల. ఓకేనా? కంటెంట్ అయితే చాలా ఉంటుందండి మన ఛానల్లో. ఒకసారి ప్లేలిస్ట్ అయితే చెక్ చేయవచ్చు. ఓకేనా? కొత్త వాళ్ళు చూస్తున్న వారైతే ఎట్టి పరిస్థితుల్లో గమనించండి, ఫేక్ న్యూస్ మాత్రం మన ఛానల్లో ఉండదు. 100% జెన్యూన్ అయితేనే అప్డేట్ చేస్తాను. ఓకేనా? మరి ఎవరైతే మార్నింగ్ ఫేక్ న్యూస్ ఇది అన్నారో వారి కోసము ఈ యొక్క అప్డేట్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డేట్స్తో సహా. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అంతకన్నా ముందుగా సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 15 నుంచి 20 మార్కులు మనకు అందిస్తుంది. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. చాలామంది రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ డైలీ నోట్ చేసుకుంటున్నారు కరెంట్ అఫైర్స్. అలా కాదు, మాకు పీడిఎఫ్ కావాలంటే మాత్రం తీసుకోండి. ఎందుకంటే ఒకేసారి అన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదవడము చాలా కష్టం. ఇప్పటి నుంచే మనము 1 మంత్ ప్రిపేర్ అవ్వుకుంటూ ఉండాలి. ఓకే, లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్దాం. గైస్, మరి ఈరోజు అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు 15 కంటే ఎక్కువ మార్కులు అందజేసేటువంటి టాపిక్ కరెంట్ అఫైర్స్. మెయిన్గా మన కరెంట్ అఫైర్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే 20 కంటే ఎక్కువ మార్కులు అయితే సాధించవచ్చు. మరి ఈ రోజు ఆఫర్లో భాగంగా 2021 జనవరి నుంచి 2022 సెప్టెంబర్ వరకు ప్రజెంట్ మంత్ వరకు అయితే అందచేయడం జరుగుతుందండి. మొత్తము ఆల్మోస్ట్ ఒక 22 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందుతాయండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, స్టాటిక్ జీకే ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు 20 క్వశ్చన్స్తో పాటు మొత్తం 20,000 వరకు జనరల్ స్టడీస్ బిట్స్ అయితే అందజేస్తున్నాను. ఓకేనా? చాలా మంచి అవకాశం అండి. 10 రూపీస్ కూడా ఒక మంత్ మ్యాగజైన్కి పడదు మీకు. ఓకే, మరి కావాలనుకున్నవారు 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీరైతే పొందవచ్చు. లేదా మన యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వచ్చినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ మరియు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క అప్డేట్ అండి. ఇది అఫీషియల్ అప్డేట్. డేట్ చూడండి, 12వ తారీఖు 10వ నెల 2022న మరి ప్రభుత్వం నుంచి, ఓకేనా, ప్రభుత్వం నుంచి ఈ అప్డేట్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యానిమల్ హస్బెండరీ మరియు డైరీ డెవలప్మెంట్ మరియు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ఈ యొక్క సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది. ఇట్స్ లైక్ ఏ జీవో లాగా. ఈ నంబర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి, 12వ తారీఖే. ఓకేనా? మరి ఎందుకోసం జారీ చేశారు ఇది? ఏ కాపీ ఆఫ్ అప్రూవ్డ్ మినిట్ ఆఫ్ రివ్యూ మీటింగ్ హెల్డ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ హానబుల్ చైర్పర్సన్, చైర్మన్ గారి యొక్క సారథ్యంలో ఒక రివ్యూ మీటింగ్ అయితే కండక్ట్ చేసి మరి ఆ మీటింగ్లో చాలా డిస్కషన్స్ అయితే జరిగాయి, చాలా నిర్ణయాలు కూడా తీసుకోవడం అయితే జరిగింది అన్నట్లుగా ఇక్కడ క్లియర్గా నేను సమ్మరీ చెప్తున్నానండి. మీకు అంతా ఇది చదివి వినిపించడం ఎందుకని చెప్పేసి సమ్మరీ అయితే మీకు చెప్తున్నాను. డేట్స్ అయితే మీరు చూసుకోండి ఒకసారి. ఓకేనా? ఏ డేట్ ఉంది? 12వ తారీఖు 10వ నెల, జస్ట్ 2 days బ్యాక్ది మాత్రమే ఇది. నెక్స్ట్, మరి ఈ మీటింగ్లో కనుక చూసినట్లయితే ఈ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో చాలా కొరతగా ఉందండి. ఏంటి? అసిస్టెంట్ యానిమల్ హస్బెండరీ సర్జన్స్ కావచ్చు, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లు కావచ్చు, సర్జన్స్ ప్లస్ అసిస్టెంట్స్ కొరత చాలా ఉంది. చాలా గ్రామాల్లో పనులన్నీ కూడా నిలిచిపోయినట్లుగా ఈ మీటింగ్లో మరి సీఎం గారు మరి చెప్పినట్లుగా అయితే తెలుస్తుందండి. మరి ఆల్మోస్ట్ ఈ యొక్క యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి ఎంత మొత్తం అంటే దాదాపుగా 55.43 కోట్ల అమౌంట్ని అయితే శాంక్షన్ చేయడం జరిగింది. మరి దేనికోసం శాంక్షన్ చేశాడండి? ఇందులో వైఎస్ఆర్ చేయూత అని చెప్పేసి, నాడు నేడు పథకానికి అని చెప్పేసి, నెక్స్ట్ రైతు బీమా పథకం కోసం అని చెప్పేసి,
నెక్స్ట్ లంప్ సింగి అనేటువంటి డిసీజ్ వచ్చింది కదా, దాన్ని అరికట్టడానికి ఇలా అన్నిటిని చేస్తూ ఇంకా దేనికోసం అండి, ఫిల్లింగ్ అప్ స్టాఫ్ వేకెన్సీస్. హానబుల్ సీఎం డైరెక్టెడ్ టు అకార్డ్ పర్మిషన్ టు అపాయింట్ 5160 AHAs immediately in RBKs to appoint unemployed graduates veterinaries at RBKs. Director of Animal Husbandry was instructed to come up with the proposal for filling AHA vacancies immediately అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా. సో 3వ నోటిఫికేషన్తో సంబంధం లేకుండా, ఓకేనా, కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 వాటితో సంబంధమే లేకుండా సో ఇది సపరేట్గా మరి ఫిల్ చేయాలి అంటూ ఇక్కడైతే ఆదేశాలు జారీ చేయడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. ఓకేనా. సో ఇదండి మరి. సో చాలామంది అయితే దీన్ని ఫేక్, ఇది ఎక్కడదో ఏదో చిన్న స్క్రీన్ షాట్ పట్టుకుని వచ్చి ఫేక్ అని చెప్తున్నారని చెప్పి చాలామంది చెప్పారు. సో వారి కోసమే పర్టికులర్గా మళ్ళీ చేస్తున్నానండి. మళ్ళీ చేయడానికి గల కారణము ఇదే. పూనం మాలకొండయ్య గారు అయితే ఉన్నారండి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్. అయితే ఈ విషయము చాలామందికి తెలుసండి. ఎవరు యానిమల్ హస్బెండరీ చేసినటువంటి అభ్యర్థులకు తెలుసు ఈ విషయం. ఎప్పుడు ఒక ఇది మీటింగ్ జరిగిన 1 డే తర్వాతనే తెలిసింది ఇట్లా ఫిలప్ చేయబోతున్నారని. అందరూ కలిసి ఏం చేశారంటే ఈ యొక్క డిస్టిక్ యానిమల్ హస్బెండరీ బోర్డ్స్ ఉంటాయి కదా అండి, ఆ డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేశారు. ఏంటి, సో ఫస్ట్ నోటిఫికేషన్ 2019లో ఫస్ట్ అండ్ సెకండ్ నోటిఫికేషన్స్లో డైరీ వాళ్ళని తీసుకున్నారు, మరి మాకు అన్యాయం జరిగింది, ఈసారి మాత్రం 3వ నోటిఫికేషన్లో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు అంటూ మరి చెప్పడం అయితే జరిగింది అంటూ మనకైతే ఇన్ఫర్మేషన్ ఉందండి. సో వారేం చెప్పారంటే అకార్డింగ్ టు జీవో ప్రకారమే మేము ఫిల్ చేస్తాము, జీవో ప్రకారము కంపల్సరిగా డైరీ వాళ్ళని కూడా మరి అర్హులుగా ప్రకటించడం అయితే జరిగింది అన్నట్లుగా మనకు చెప్పడం జరిగిందండి. సో ఆల్మోస్ట్ అతి త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, గెట్ రెడీ గైస్. మన మెటీరియల్ కూడా సో చాలా ఫాస్ట్గా అయితే రెడీ చేస్తున్నాను. సో అతి త్వరలోనే మీకు అందచేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే ఈ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అయినా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి క్లియర్గా చదువుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. జాబ్ ఆస్పైరెంట్స్కి చాలా అంటే చాలా మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఉంటాయండి. గ్రూప్స్ లెవెల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అంతేకాకుండా సచివాలయం అభ్యర్థులకు, పోలీస్ అభ్యర్థులకు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేటువంటి టాపిక్ అండి. మనకు ఏపీ హిస్టరీ నుంచి దాదాపుగా 15 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండి. ఓకేనా. కాబట్టి సో దీనికోసం చాప్టర్ వైజ్ బిట్స్ అయితే 1500 ఉంటాయండి. ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 750 బిట్స్ ఉంటాయి. గ్రూప్ 1, 2, 3, 4 పోలీస్ అండ్ సచివాలయం అందరికీ కూడా ఉపయోగపడతాయండి. ఇవి కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని తయారు చేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా ప్రొఫెషనల్ చేశారు దీన్ని. ఓకేనా. మరి కావాలనుకున్న వారు 170 రూపీస్ అండి ఇది. సో కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే మీకు వితిన్ 1 అవర్లో పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ ఇస్తానండి, యాప్లో కూడా పీడిఎఫ్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకేనా. చాలా మంచి అవకాశం.